కొంతమంది అయ్యయ్యో అంటారు, అయ్యో పాపం అంటారు, కానీ వారు జాలి క్రియల్లో చూపించరు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు చూస్తారు, బాధపడుతున్నట్లు మాటలు చెబుతారు, కానీ చాలాసార్లు ఆ జాలి మాటల్లోనే ఉంటుంది, క్రియల్లో కనిపించదు. నిజమైన జాలి అంటే కేవలం అయ్యో పాపం అని అనడం కాదు, ఆ వ్యక్తికి సహాయం చేయడానికి ముందుకు రావడం. బైబిల్లో ఉన్న మాట నాలుగుతో కాక క్రియతో సత్యంతో చేయాలని యోహాను సువార్త 3:18 చెప్తున్నాడు. అంటే నిజమైన జాలి మాటల్లో కాదు, పనుల్లో కనిపించాలి. యేసు ప్రభు రోగులను చూశాడు, స్వస్థపరిచాడు. ఆకలితో ఉన్నవారిని చూశాడు, ఆహారం పెట్టాడు. దుఃఖంలో ఉన్నవారిని చూశాడు, వారి దుఃఖాన్ని ఓదార్చాడు. కాబట్టి మన జీవితంలో జాలి మాటల్లో కాకుండా క్రియల్లో కనిపించాలి. ఎవరైనా కష్టంలో ఉంటే కేవలం అయ్యో పాపమని మాటల వరకే కాక సాధ్యమైనంత వరకు సహాయం చేయాలి. నిజమైన జాలి మాటల్లో కాదు, చేతల్లో కనిపిస్తుంది. అలాంటి జాలిగల హృదయాన్ని దేవుడు మనకిచ్చునుగాక.